నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక. ఈరోజు ఈ వీడియోలో పిఎంఎస్ఎస్ ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ స్కీమ్ రెన్యువల్కి సంబంధించి ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ముఖ్యమైన దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే ఆన్లైన్లో పిఎంఎస్ఎస్ రెన్యువల్ ఎలా అప్లై చేసుకోవాలనేది చూద్దాం. దయచేసి ఆఖరి వరకు చూడండి. మన ఎక్స్ సర్వీస్మెన్స్లో ఎవరికి ఇది యూజ్ అవుతుందనేది ఖచ్చితంగా మనందరికీ తెలుసు. అలాంటి వారందరికీ ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఎందువల్ల అంటే ఒక సోల్జర్ రిటైర్ అయిన తర్వాత ఫైనాన్షియల్గా అలా కూడా స్ట్రగుల్ అవడం జరుగుతుంది. ఇంత పెద్ద పెద్ద చదువులు చదివించడానికి ఎంత పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందో మనందరికీ తెలుసు. అలాంటి వారికి కొంతైనా సపోర్ట్ ఇవ్వడానికి కేంద్రీయ సైనిక బోర్డు మనకు అవకాశాన్ని కల్పించింది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎంత ముఖ్యమో మనందరికీ బాగా తెలుసు. సో దయచేసి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. ముందుగా పిఎంఎస్ఎస్ అంటే ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ స్కీమ్. ఇక్కడ ఈ ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ స్కీమ్లో మనం మామూలుగా జనరల్ ఇన్ఫర్మేషన్ మనం చూసినట్లయితే ఇక్కడ బాబుకి 30,000 ఇయర్లీ, పాపకి వచ్చేసరికి 36,000 ఇయర్లీ మనకి ఇవ్వటం జరుగుతుంది. అది కూడా పిల్లల అకౌంట్లోనే అమౌంట్ అనేది వేయటం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ కోర్సెస్ ఏమేంటి అనేది ఒకసారి మనం చూద్దాము. ఎలిజిబుల్ కోర్సెస్ ఏమేంటి ఉంటాయి ఇందులో మనకి అప్లై చేసుకోవడానికంటే ఒకసారి ఇక్కడ చూడొచ్చు మీరు. బీఈ, బీటెక్, బీడిఎస్, ఎంబీబీఎస్, బీఎడ్, బీబీఏ, బీసీఏ, బీఫార్మా, బీఏఎల్ఎల్బి ఇలాంటి టెక్నికల్ కోర్సెస్ అన్నీ కూడా ఈ యొక్క పిఎంఎస్ఎస్ అండర్లో రావడం జరుగుతుంది. ఇక ఈ పిఎంఎస్ఎస్ మనం అప్లై చేయాలంటే మొదటిగా ఇక్కడ కండిషన్స్ మనం చూసినట్లయితే స్టూడెంట్స్ హూ హ్యావ్ టేకెన్ అడ్మిషన్ ఇన్ ఫస్ట్ ఇయర్ కరెంట్ ఇయర్ యాక్సెప్ట్ లెటరల్ ఎంట్రీ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు అప్లై పిఎంఎస్ఎస్. అంటే ఫస్ట్ ఇయర్లో ఎంట్రీ అయినప్పుడే ఎవరికైతే 12th 60% అబవ్ మార్క్స్ వచ్చి ఉంటాయో, ఎవరైతే నెక్స్ట్ ఇంతకుముందు నేనైతే కోర్సెస్లో చెప్పానో ఆ కోర్సెస్లో జాయిన్ అవుతారో అలాంటి వారికి అడ్మిషన్ తీసుకున్న వెంటనే కొన్ని ఫామ్స్ ఉంటాయి. ఆ ఫామ్స్ ఫిలప్ చేసి ఇక్కడ పిఎంఎస్ఎస్ మనం కేఎస్బి వెబ్సైట్లోనే అప్లై చేసుకోవచ్చండి. స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ సెకండ్ ఆర్ సబ్సిక్వెంట్ ఇయర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. మీరు కరెక్ట్గా ఫస్ట్ ఇయర్లోనే అడ్మిషన్ తీసుకున్న వెంటనే అప్లై చేసుకుంటే నెక్స్ట్ ఎన్ని ఇయర్స్ అయితే ఆ కోర్స్ కంటిన్యూ అవుతుందో అన్ని ఇయర్స్ కూడా మినిమం 50% అబవ్ మార్క్స్ ఉన్నా కూడా వారు పిఎంఎస్ఎస్ రెన్యువల్కి కంటిన్యూగా అప్లై చేసుకుంటుండొచ్చు. కానీ ఫస్ట్ ఇయర్లో ఎవరైతే అప్లై చేసుకోలేకపోయారో దీనికి పిఎంఎస్ఎస్కి, వారు నెక్స్ట్ ఇయర్లో ఎవరు ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇక దీనికి ఎవరెవరు అర్హులు అంటే ఇక్కడ స్టూడెంట్ హూ ఆర్ డిపెండెంట్ వార్డ్స్ విడో ఆఫ్ ఎక్స్ సర్వీస్మెన్ అండ్ ఎక్స్ కోస్ట్ గార్డ్ పర్సనల్స్. ఇక్కడ ఎవరైతే వీర్నారీస్ ఉంటారో వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్మెన్ పిల్లలకు ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎక్స్ కోస్ట్ గార్డ్ పర్సన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది పారామిలిటరీ వాళ్ళకి ఇది నాట్ ఎలిజిబుల్ అనేసి క్లియర్గా చెప్పడం జరిగిందండి. ఇదండి పిఎంఎస్ఎస్కి సంబంధించి. పిఎంఎస్ఎస్ రెన్యువల్కి సంబంధించి కూడా ఫస్ట్ ఇయర్లో 12th 60% అబవ్ మార్క్స్ ఎవరికైతే ఉంటాయో వారు నెక్స్ట్ వారే ఏదైతే కాలేజెస్లో జాయిన్ అయిపోతారో అకాడమిక్ ఇయర్లో జాయిన్ అయిన వెంటనే ఈ యొక్క పిఎంఎస్ఎస్ కొరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం చూద్దాం పిఎంఎస్ఎస్ రెన్యువల్ ఎలా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే పిఎంఎస్ఎస్ ఇంకా యాక్టివ్ అవ్వలేదు. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాతనే ఇది ట్యాబ్ అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక ప్రాసెస్ ఏంటి, ఎలా సెలెక్ట్ అవుతారని చెప్పేసి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేది తీయటం జరుగుతుందన్నమాట. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అలాగే సపరేట్ లిస్ట్ ప్రిపేర్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్. మెరిట్ని బట్టి వారికి ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి వారికి ఆ స్కాలర్షిప్ అనేది స్టూడెంట్ అకౌంట్లోనే వేయటం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ పిఎంఎస్ఎస్ రెన్యువల్ అప్లికేషన్కి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఎనెక్సర్ 1 బోన్ఫైడ్ సర్టిఫికేట్ డ్యూలీ సైన్డ్ బై వైస్ ఛాన్సలర్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, డీన్, అసోసియేట్ డీన్, రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్, డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ వీళ్ళందరూ కూడా ఎక్కడైతే మన కాలేజీలో మనం చదువుతున్నామో అక్కడ ఆ ప్రిన్సిపల్ దగ్గర నుండి ఎనెక్సర్ 1 మనం సైన్ చేయించుకోవాలి. ఆ ఎనెక్సర్ ఎలా ఉంటుందో కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక నెక్స్ట్ ఎనెక్సర్ 2 ఇన్స్ట్రక్షన్స్ అండ్ సర్టిఫికేట్ అండర్ టేకింగ్ ఫ్రమ్ స్టూడెంట్ ఈఎస్ఎం. ఎక్స్ సర్వీస్మెన్ అయినా లేకుంటే స్టూడెంట్ దగ్గర నుంచి అయినా కానీ ఈ ఎనెక్సర్ అనేది సైన్ చేయించుకోవడం జరుగుతుంది. ఒక విధంగా సెల్ఫ్ డిక్లరేషన్ లాంటిది అనుకోండి. ఇక నెక్స్ట్ ఎనెక్సర్ 3 ఆధార్ లింకింగ్ సర్టిఫికేట్ డ్యూలీ కంప్లీటెడ్ అండ్ సైన్డ్ బై బ్యాంక్ మేనేజర్. బ్యాంక్ మేనేజర్ నుండి కూడా ఒక ఫామ్ అనేది ఎనెక్సర్ 3ని మనం సిగ్నేచర్ చేయించుకోవాలి. ఈ ఫామ్స్ అన్ని ఎలా ఉంటాయో కూడా ఫార్మేట్ నేను చూస్తాను. నెక్స్ట్ ఎనెక్సర్ 4 నాట్ యాక్సెప్టబుల్ టు ఆల్ స్టూడెంట్. అందరికీ ఇది అవసరం లేదని చెప్తున్నాడు. సర్టిఫికేట్ సైన్డ్ బై యూనివర్సిటీ టు బి అప్లోడెడ్ బై దోస్ స్టూడెంట్ హూస్ మార్క్ షీట్ ఆర్ issued by the university on completion of entire course. ఇలా మనం ఎనెక్సర్ 4 కూడా మనకి అవైలబుల్ ఉంది. కానీ ఇది అందరికీ అవసరం లేదని చెప్తున్నారు. మార్క్ షీట్ అనేది మనకి ఏదైతే యూనివర్సిటీ అప్లోడ్ చేసిన మార్క్ షీట్ ఉంటుందో అలాంటిది మనం తీసుకున్నప్పుడే ఈ ఎనెక్సర్ 4 అనేది మనకు అవసరం అవుతుంది. ఎనీవే ఎనెక్సర్ 4 అనేది కూడా ఉంటుందన్నమాట. వీటన్నిటి ఫార్మేట్ కూడా ఒకసారి చూద్దాం ఇప్పుడు. ఇక ఇంకా నెక్స్ట్ డాక్యుమెంట్ చూస్తే పాస్బుక్, స్టూడెంట్ పాస్బుక్ కాపీ ఉండాలి. అలాగే స్టూడెంట్ ఆధార్ కార్డ్,
కాపీ కూడా ఇక్కడ మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ అనెక్సర్ 1 ఎలా ఉంటుందనేది మనం చూద్దాం. ఇదండి ఫార్మేట్ అనెక్సర్ 1కి సంబంధించి. ఇది అనెక్సర్ 1 ఆల్రెడీ మనం చదివాము. ఇది వైస్ ఛాన్సలర్ కానీ ప్రిన్సిపల్ కానీ మన కాలేజీ ప్రిన్సిపల్ దగ్గర నుండి మనం సైన్ చేయించుకోవాల్సి వస్తుంది. ఈ అనెక్సర్స్ ఎవరికైనా అవసరమైతే కమెంట్లో తెలియజేయండి. ఆ అనెక్సర్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ అనెక్సర్ 2 ఈఎస్ఎం కానీ లేదా స్టూడెంట్ కానీ సైన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఈఎస్ఎం సైన్ చేయాలి, ఇక్కడ స్టూడెంట్ సైన్ చేయాలి. అంటే ఇక్కడ పైన ఏదైతే డీటెయిల్స్ ఇచ్చామో ఇవన్నీ కూడా ప్రాపర్గా కరెక్ట్ అని చెప్పేసి ఇక్కడ మనం కన్ఫర్మ్ చేయవలసి వస్తుంది అనమాట. ఇదంతా కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని రీడ్ చేయాలంటే రీడ్ చేసుకోవచ్చండి. ఇక నెక్స్ట్ అనెక్సర్ 3 మనం ఒకసారి చూసామంటే ఇది బ్యాంక్ నుండి మనం సైన్ చేయించుకోవాల్సి వస్తుంది, బ్యాంక్ మేనేజర్ దగ్గర నుండి. ఓకే అండి, ఇక్కడ మొత్తం డీటెయిల్స్ కూడా స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఉండటం జరుగుతుంది. ఇవ్వండి ముఖ్యమైన ఈ ఫామ్స్ ఏవైతే మనం అప్లోడ్ చేయాలో వాటికి సంబంధించి. ఇక ఇప్పుడు మనం పిఎంఎస్ఎస్ రెన్యువల్ ఎలా అప్లై చేయాలి ఆన్లైన్లో అనేది చూద్దాం. ఎవరైతే ఆల్రెడీ 1-2 సార్లు అప్లై చేసి ఉంటారో వాళ్ళకి చాలా ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఎవరైతే చేస్తున్నారో వారికి కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది, కానీ పెద్ద కష్టమేం కాదండి ఇది. ఇక ముందుగా లాగిన్లోకి వెళ్దాం. ఈ వెబ్సైట్ మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, ksb.gov.in వెబ్సైట్. ఇది లాగిన్ వెళ్దాం. కేంద్ర సైనిక బోర్డులో చేసుకునే ఉంటాం. దానికి సంబంధించిన యూజర్ నేమ్ ఏదైతే ఇన్వైట్ చేయాలి చూశారు కదండి. మనం డాష్ బోర్డ్లోకి వచ్చేసాం. ఇక్కడ ఎన్నైతే అప్లికేషన్ మనం ఆల్రెడీ అప్లై చేశామో అప్లికేషన్స్ అన్ని ఇక్కడ మనకి షో చేయడం జరుగుతుంటుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు. అయితే ఇప్పుడు మనం పిఎంఎస్ఎస్ రెన్యువల్కి వెళ్ళాలి అన్నప్పుడు ఇక్కడ న్యూ అప్లికేషన్ షో చేస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ సెలెక్ట్ స్కీమ్ అని షో చేస్తుంది కదా, ఇక్కడ స్కీమ్ని సెలెక్ట్ చేసుకోవాలండి మనం. చూడొచ్చు ఇక్కడ పిఎంఎస్ఎస్ రెన్యువల్, ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ రెన్యువల్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మనకి ఈ విధంగా బ్లాంక్ ఫామ్ అనేది ఇక్కడ అప్లికేషన్ అనేది షో చేయడం జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ స్కీమ్ పేమెంట్ కమ్ రెన్యువల్ ఈ విధంగా మనకి షో చేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ డీటెయిల్స్ మొత్తం కూడా బ్లాంక్గా ఉన్నాయండి, మీరు ఒకసారి చూడొచ్చు. ఓకే, ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ సెలక్షన్ సీరియల్ నెంబర్ అని షో చేస్తుంది కదా. మనం పిఎంఎస్ఎస్ ఫస్ట్ టైం ఎప్పుడైతే అప్లై చేసుకుంటామో, నేను ఆల్రెడీ చెప్పాను కదా, 12th లో 60% అబవ్ మార్క్స్ ఎవరికైతే ఉన్నాయో నెక్స్ట్ ఇయర్లో టెక్నికల్ కోర్సెస్లో అడ్మిషన్ తీసుకున్న వెంటనే దీన్ని మనం పిఎంఎస్ఎస్ స్కాలర్షిప్కి మనం అప్లై చేసుకోవాలి. అది ఫస్ట్ ఇయర్కి అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇయర్లో 50% అబవ్ మార్క్స్ వస్తే అప్పుడు ఈ పిఎంఎస్ఎస్ రెన్యువల్ కొరకు మనం అప్లై చేసుకున్నప్పుడు ఫస్ట్ అప్లికేషన్ ఏదైతే ఉందో పిఎంఎస్ఎస్కి సంబంధించి దాని సీరియల్ నెంబర్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇన్ కేస్ మనకు తెలియదు, మనం నోట్ చేసుకోలేదు, ఈ అప్లికేషన్ ఓపెన్ చేసే ముందంటే అప్పుడు ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద మనం క్లిక్ చేసామంటే మనం ఇంతకుముందు అప్లై చేసిన అప్లికేషన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ షో చేయడం జరుగుతుంది. అక్కడ మనం ఆ యొక్క సీరియల్ నెంబర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్ యొక్క ఫోటో మనం అప్లోడ్ చేయవలసి ఉంటుందండి. ఇక్కడ చూస్ ఫైల్ అని చెప్పేసి క్లిక్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ స్టూడెంట్ నేమ్, మిడిల్ నేమ్, సర్ నేమ్, జెండర్ మేల్ ఆర్ ఫిమేల్, అలాగే కోర్స్ ఏం కోర్సు, ఈ పిఎంఎస్ఎస్ అండర్లో ఎన్ని కోర్సెస్ వస్తాయో అన్ని కోర్సెస్ మనకి ఇక్కడ షో చేయడం జరుగుతుంది. ఆ కోర్సెస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. కోర్సు డ్యూరేషన్ ఎన్ని సంవత్సరాల కోర్స్ అనేది కోర్సు మనం ఇక్కడ టైప్ చేయాలండి. అలాగే ఇక్కడ స్కాలర్షిప్ అప్లైడ్ ఫర్, స్కాలర్షిప్ దేనికోసం మనం అప్లై చేస్తున్నాం, ఏ కోర్స్ కోసం అని చెప్పేసి ఇక్కడ మనకి ఆ కోర్సు డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ టోటల్ మార్క్స్ మనం ఎన్ని అబ్టైన్ చేశామని చెప్పేసి ఎన్నిటికి మనం ఎన్నిటి మార్క్స్ మనం ఆల్రెడీ ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్ అటెండ్ చేశామని టోటల్ మార్క్స్ ఇవ్వాలి. అలాగే మనం పొందిన మార్క్స్ ఎన్ని మార్క్స్ పొందామన్నది ఇక్కడ అబ్టైన్డ్ మార్క్స్లో ఇవ్వాలి. అలాగే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ సిజిపిఏలో ఇచ్చారా లేదా అదర్లో అంటే పర్సంటేజ్లో ఇచ్చారా, దాన్ని బట్టి మనం ఇక్కడ టైప్ చేయాలి. అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాలండి. ఇక నెక్స్ట్ చూస్తే స్టూడెంట్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాలి మనం. అలాగే ఇక్కడ పర్టికులర్ ఆఫ్ ఈఎస్ఎం ఆర్ ఎక్స్ కోస్ట్ గార్డ్, ఈఎస్ఎం ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. ఎక్స్ సర్వీస్మెన్ నేమ్, ర్యాంక్, సర్వీస్ నెంబర్, ఆర్మీ నెంబర్ ఏదైతే ఉందో ఆర్మీ నెంబర్, మనకి డిశ్చార్జ్ బుక్లో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకు దొరుకుతాయండి ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించి. ఇక నెక్స్ట్ ప్రెజెంట్ అడ్రస్, హౌస్ నెంబర్, స్ట్రీట్ నెంబర్, కంట్రీ, స్టేట్, డిస్టిక్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక స్టూడెంట్ ఆధార్ కార్డ్ మనం నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఈజ్ యువర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లింక్డ్ విత్ ఆధార్ కార్డ్ నెంబర్ అని అడగటం జరిగింది. ఎస్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ టిక్ మార్క్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత నేమ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్, స్టూడెంట్ నేమ్ ఇక్కడ మనం నోట్ చేయాలి. అలాగే బ్యాంక్ నేమ్ ఎస్బీఐనా పిఎన్బీనా ఏదైతే అది ఇక్కడ ఎస్బీఐ పిఎన్బి అదర్ అని వస్తుందండి, జాగ్రత్తగా గమనించండి. అదర్ ఎస్బీఐ పిఎన్బి కాక వేరే ఏ బ్యాంక్స్ వచ్చినా అదర్ అని చెప్పినప్పుడు మీకు అక్కడ కింద ఇంకో కాలం ఓపెన్ అవడం జరుగుతుంది. అక్కడ మీరు ఎంట్రీ చేయండి ఆ బ్యాంక్ నేమ్ ఏంటని. అలాగే ఇక్కడ బ్రాంచ్ నేమ్, మీ యొక్క బ్యాంక్ యొక్క బ్రాంచ్ నేమ్ ఇక్కడ టైప్ చేయండి. ఇక స్టూడెంట్ అకౌంట్ నెంబర్ మనం ఇక్కడ ఎంట్రీ చేయాలండి. అలాగే ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్, మన బ్రాంచ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంట్రీ చేయాలి. ఇక అకాడమిక్ ఇయర్, ఏ ఇయర్కి సంబంధించింది మనం ఇక్కడ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తున్నాం. ఆ అకాడమిక్ ఇయర్ 26-27 ఆటోమేటిక్గా ఇక్కడ యాక్టివేట్లో ఉంది, అది సెలెక్ట్ చేసుకోవటమే అండి. నెక్స్ట్
ఎనీ అదర్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అదర్ దెన్ పిఎంఎస్ఎస్ ఫ్రమ్ కేఎస్బి. ఇంకా ఏమైనా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇన్ కేస్ మీ యొక్క తమ్ముడు కానీ అలాగే చెల్లి కానీ ఇలా ఎవరైనా ఉన్నారు, లేదా మీ అన్నయ్య కానీ వాళ్ళు ఆల్రెడీ ఇంకేమైనా పిఎంఎస్ఎస్ కాక సిఏ కానీ ఇలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఏమైనా పొందారు అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఎస్ అని ఇచ్చిన తర్వాత ఆ డీటెయిల్స్ ఇక్కడ మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అమౌంట్ని. ఓకేనా, ఇక్కడ 13A 13B అంటే ఇక్కడ ఆ స్కీమ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే ఇక్కడ అమౌంట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, అమౌంట్ ఎంట్రీ చేయాలి. స్కాలర్షిప్ అమౌంట్ ఆల్రెడీ రిసీవ్డ్ బై మీ. The student is advised to enter correct amount and correct date of receipt as given in your updated bank passbook. It is an acknowledgement from your side. ఈ డీటెయిల్స్ అనేవి మనకు ఒక అక్నాలజ్మెంట్ లాగా మనం సబ్మిట్ చేయాలంటే ఆ విషయాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఇక ఇక్కడ సేవ్ పేమెంట్ డీటెయిల్స్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. అప్పుడు ఈ పైన డేటా ఏదైతే ఉందో అంతా కూడా సేవ్ అయిపోతుంది. ఇక ఫైనల్గా మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఆల్రెడీ Annexure 1, Annexure 2, Annexure 3 గురించి చూసాము. అది ఎలా ఉంటుంది, ఆ ఫార్మెట్ ఏంటి, ఎక్కడెక్కడ సైన్ చేసుకోవాలని, ఆ Annexures అన్నీ కూడా ఇక్కడ మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ముందుగా చూస్ ఫైల్ అని చెప్పేసి క్లిక్ చేసి ఆ ఫైల్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే అప్లోడ్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ ఎగ్జామినేషన్ పాసింగ్ సర్టిఫికేట్ Annexure 2. Annexure 2 గురించి కూడా మనం ఆల్రెడీ చర్చించుకున్నాం. ఆ Annexure 2ను మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. అలాగే సర్టిఫికేట్ ఫర్ ఆధార్ కార్డ్ లింక్డ్ విత్ బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ మేనేజర్ నుంచి మనం ఏదైతే ఫామ్ ఒకటి Annexure 3 సైన్ చేయించుకున్నామో ఆ ఫామ్ కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక మార్క్స్ లిస్ట్, లాస్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన మార్క్ షీట్, ఆ మార్క్ షీట్స్ సెమిస్టర్కి సంబంధించినవి ఇక్కడ మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ పేజ్ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్ ఆర్ క్యాన్సిల్డ్ చెక్. స్టూడెంట్ యొక్క బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజ్ కానీ లేదా క్యాన్సిల్ చెక్ కానీ మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. స్టూడెంట్ ఆధార్ కార్డు కాపీ మనం ఇక్కడ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించారో లేదో, ఇక్కడ ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించి ఎటువంటి ప్రూఫ్ను కూడా అప్లోడ్ చేయలేదు. సో ఇక్కడ పిఎంఎస్ఎస్ రెన్యువల్లో ఎటువంటి డాక్యుమెంట్ అవసరం లేదు. ఎందువల్ల అంటే ఆల్రెడీ పిఎంఎస్ఎస్ స్టార్టింగ్లో మనం అప్లై చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ ఇచ్చేసాం. దాని బేస్ మీదనే మనకి ఈ పిఎంఎస్ఎస్ అప్లై చేసాం కనుక రెన్యువల్లో ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ అడగట్లేదండి. ఇక ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వెంటనే మనకి ఈ ఫామ్ మొత్తం కూడా సేవ్ అయిపోవడం జరుగుతుంది. ఒక్కసారి మరలా టాప్ టు బాటమ్ A to Z డీటెయిల్స్ అన్నీ కూడా 1 by 1 క్లియర్గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే మీకు ఏదైతే ఇక్కడ ఫామ్ మనం నింపామో ఆ ఫామ్ ప్రింట్ అవటం జరుగుతుంది. అది మనం దాంతోపాటు ఇక్కడ ఎన్నైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఆ కాపీతో ఆ ప్రింట్తో పాటు అటాచ్ చేయాలి. ఆ ఫామ్ మీద ఏదైతే మనం ఇప్పుడు ప్రింట్ చేశామో ఆ ఫామ్ మీద కూడా ఎక్స్ సర్వీస్మెన్ సైన్ చేయవలసి వస్తుంది. అది సైన్ చేసి దాంతోపాటు ఈ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి దీంతో పాటు మన డిశ్చార్జ్ బుక్, PPO, ఐ కార్డ్, ఈ మెయిన్ డాక్యుమెంట్స్ ఎక్స్ సర్వీస్మెన్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అటాచ్ చేసి మన సైనిక్ బోర్డులో మనం సబ్మిట్ చేయవలసి వస్తుంది. కొన్ని సందర్భాల్లో మన సైనిక్ బోర్డుకి కూడా ప్రమేయం లేకుండా పిఎంఎస్ఎస్ డైరెక్ట్గా కేంద్రీయ సైనిక్ బోర్డు నుండి స్టూడెంట్ అకౌంట్లో అమౌంట్ క్రియేట్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇదండి ఈ పిఎంఎస్ఎస్కి ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్కి సంబంధించిన ఈజీ ప్రాసెస్. చాలా ఈజీ అండి. కొంత స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా ఒకసారి మీరు అప్లై చేశారంటే మరలా మీరు ఓన్గానే అప్లై చేయగలుగుతారు. అంత ఈజీ అనమాట. సో ఇదండి చాలా ముఖ్యమైన ఏదైతే స్కాలర్షిప్ చిల్డ్రన్ కొరకు వస్తుందో ఇది ప్రతి ఇయర్ కూడా చాలా సపోర్టివ్గా ఉంటుంది ఎక్స్ సర్వీస్మెన్ చిల్డ్రన్కి కొంతైనా ఫైనాన్షియల్గా. సో ఇంకా ఏవైనా డీటెయిల్స్ తెలియాలి అనుకుంటే తప్పకుండా కమెంట్లో తెలియజేయండి. అలాగే ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి కూడా ప్రయత్నించవచ్చు. ఇదండి వీడియో. ఇంకా ఏవైనా డీటెయిల్స్ తెలుసుకోండి తప్పకుండా కమెంట్లో తెలియజేయండి. మరో వీడియోలో మరలా కలుద్దాం. జై హింద్, జై భారత్.